రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పోటెత్తుతున్న జనాలు ఎందుకు అంటే లడ్డు పోటుపై అనే అంశంపై ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. తిరుమల తిరుపతి లడ్డూను తయారు చేసే వంటశాలను లడ్డూ పోటు అంటారు. ఈ లడ్డూ పోటు అంశంగా ఇటీవల కాలంలో పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. లడ్డూలు తయారు చేసే నూనె విషయం, అదే నెయ్యి విషయంలో చాలా దుర్మార్గమైన అవినీతి పనులు చేశారు అంటూ జగన్ ప్రభుత్వంలో ఇది చాలా విడ్డూరంగా ఉంది అని అనేక మంది అనేక రకాలుగా భావోద్రేకులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయితేనేమి, అటు తర్వాత హిందువులు అయితేనేమి, అటు తర్వాత వేలాది మంది భక్తులు అయితేనేమి, ఒక ఆంధ్రప్రదేశే కాదు, అటు తర్వాత ఇతర రాష్ట్రాలే కాదు, మొత్తం భారతదేశమంతా ఈ లడ్డు పోటు అంశంగా జనాల్లో పోటెత్తుతుంది. రోజుకు ఈ విషయంపై జనాలు ఆక్రోశానికి గురి అవుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జగన్ సొంత ఇంటి వద్దకే జనం గుమికూడారు. జగన్ జగన్ క్షమాపణ చెప్పాలి అని లడ్డు తయారీ విషయంలో జగన్ భక్తులకు హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని జగన్ నిలదీసేందుకు జగన్ ఇంటి వద్ద జనాలు గుమ్మి కూడారు. అంటే ఈ లడ్డు పోటు అంశం జనాల్లో రోజులు పెరిగే కొద్దీ ఇంకా పోటెత్తే విధంగా తయారు అవుతుంది అనేది నా ఈ చిన్న వీడియో. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.